శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్నటి కథలో మనం కపిల మహర్షి గురించి చెప్పుకున్నాం కదా! పుండరీకుడు తన రాజ్యాన్ని, సంపదని వదిలేసి కపిల మహర్షి గురించి 13 రోజులు నీళ్లలో ఉండి తపస్సు చేసి, ఆయనకి తాను చేసిన పని తప్పు అని ఆయనని మెప్పించి, కర్మ, భక్తి, వైరాగ్యము, జ్ఞానము మొదలైన 4 యోగాల గురించి బోధించమని ఆయన్ని ప్రార్థించి అవన్నీ చెప్పించుకొని మోక్షాన్ని పొందాడు. ఇంకా ఈ కపిల మహర్షి ఏం చేశారు? ఇంకా ఆయన కథలేమిటో మనం తెలుసుకుందాం. ఒకసారి సగర చక్రవర్తి ఎన్నో అశ్వమేధ యాగాలు చేసి, ఇంకా ఆశ తీరక మళ్ళీ ఇంకొక యాగం మొదలుపెట్టాడట. ఇంద్రుడికి అసూయ కలిగి ఆ గుర్రాన్ని నాగలోకానికి తీసుకువెళ్ళి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేసి వెళ్ళిపోయాడట. సగరుడి కొడుకులు 60,000 మంది ఆ గుర్రం కోసం వెతుకుతూ వచ్చి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న తన గుర్రాన్ని చూశారు. వాళ్ళు కపిల మహర్షే తన గుర్రాన్ని అక్కడ కట్టేసుకున్నాడని, కపిల మహర్షిని చంపుదాం అనుకున్నారు. ఆయన కళ్ళు తెరిచాడంతే. 60,000 మంది అక్కడికక్కడ భస్మం అయిపోయారు. అప్పుడు సగరుడి మనవడు అంశుమంతుడు గుర్రాన్ని వెతుక్కుంటూ వచ్చి కపిల మహర్షికి నమస్కారం చేసి గుర్రాన్ని ఇమ్మని ప్రార్థించాడట. కపిలుడు తీసుకుపోయి మీ తాత యాగాన్ని పూర్తి చేయించు అని చెప్పాడట. అంశుమంతుడు గుర్రాన్ని తాతకిచ్చి యాగం పూర్తి చేయించాడు. కొంతకాలం తర్వాత భగీరథుడు గంగా జలాన్ని భూమి మీదకి తెచ్చినప్పుడు ఆ నీళ్లు తగిలి సగరుడి కొడుకులు 60,000 మంది మళ్ళీ బతికారు అంటూ మనకి పురాణం ఉంది. పూర్వం ఇంకో కథ చెప్పుకుందాం మనం. పూర్వం అశ్వశిరుడు అనే మహారాజు యాగాలు చేస్తూ బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు కపిల మహర్షి జైగిషివ్యం మునిని తీసుకుని అశ్వశిరుడి దగ్గరికి వెళ్ళాడట. అశ్వశిరుడు కపిల మహర్షికి నమస్కారం చేసి, స్వామి, నేను విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలంటే ఏమిటి చెయ్యాలి అని అడిగాట. కపిల మహర్షి, రాజా, నేనే విష్ణుమూర్తిని అన్నట్ట. దానికి రాజు, విష్ణుమూర్తి అంటే ఇలా ఉండడు కదా! శంఖము, చక్రము, గరుడ వాహనం ఉంటాయి కదా! నువ్వే విష్ణుమూర్తివని నాకు నమ్మకం కలగడం లేదు అన్నట్ట. కపిల మహర్షి విష్ణుమూర్తి రూపంతోటి జైగిషివ్యముని గరుడ వాహనంగాను ఆయనకు కనిపించారట. మళ్ళీ రాజు అనుమానంతోటి, విష్ణుమూర్తి బ్రహ్మ మనసులోంచి పుట్టినవాడు కదా! బ్రహ్మ నాభిలోంచి పద్మంతో పాటు పుడతాడు గదా! మరి నువ్వు అలా లేవేంటి? అన్నట్ట. కపిల మహర్షికి రాజుకి కావాల్సినట్టుగానే కనిపించడం మొదలుపెట్టాడట. రాజు ఇంకా నమ్మకుండా ఇదంతా మోసం అని అనుకుంటున్నాడట. అప్పుడు సభలో ఆసీనులైన వారంతాను మాయమైపోయి క్రూర జంతువులతోటి ఆ సభ నిండిపోయిందట. రాజు భయపడిపోయి కపిల మహర్షిని ప్రార్థించాడట. కపిల మహర్షి రాజుకి కనబడి, రాజా, నువ్వు విష్ణు భక్తుడివే కానీ విష్ణువు లోకమంతా నిండి ఉన్నాడు అని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇంకా అది తెలుసుకొని నీ కులానికి తగిన ధర్మాలు, వేద విహిత ఆచారాలు చేస్తూ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండు. నీకు మోక్షం వస్తుంది అంటూ చెప్పి వెళ్ళిపోయాడట. కపిల మహర్షి సాంఖ్య యోగాన్ని గురించి మనకి చాలా బోధించారు. దీన్నే కపిల స్మృతి అని అంటారు. దీంట్లో ఆయుష్ అంటే క్షణికమని, సుఖదుఖాలు కాలాన్ని బట్టి వస్తూ పోతూ ఉంటాయని, ఆత్మ అంటే నారాయణుడే అని, ఆత్మను తెలుసుకొని మోక్షం పొందాలి అంటూ చెప్పుకుంటూ వచ్చాడనమాట. తర్వాత భక్తి యోగం గురించి కూడాను ఎంతో చెప్పారు. ఎప్పుడూ హింసతో కూడి ఉన్న పనులు చేస్తూ ఈర్ష్య, అసూయల్లాంటి చెడ్డ గుణాలు కలిగి ఉంటే భగవంతుడంటే భక్తి ఉన్నవాడిని తామస భక్తుడు అంటారనమాట. అంటే ఈర్ష్య, అసూయ లాంటి గుణాలు ఉండి భగవంతుడంటే భక్తి ఉన్నవాడిని తామస భక్తుడంటారు. అన్ని రకాలైన సుఖాలను అనుభవిస్తూ భక్తి కలిగి ఉండేవాడిని రాజస భక్తుడు అంటారు. ఇతరుల కోసం భక్తుడయ్యేవాడినే సాత్విక భక్తుడు అంటారు. అసలు భక్తుడు భగవంతుడి గురించి వింటే చాలు భక్తితో పరవశించిపోతాడు. అతడే అసలైన భక్తుడు, పరమ భక్తుడు అంటూ చెప్పాడు కపిల మహర్షి. ఇంకొక చిన్న కథ తెలుసుకుందాం ఇక్కడ మనం. ఒకసారి పశ్చిమ సముద్ర తీరంలో ఆయన పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నట్ట. రావణాసురుడు ఈశ్వరుడి వల్ల వరం పొంది బలవంతులందరినీ చంపేద్దామని తిరుగుతూ కపిల మహర్షిని చూశాడు. రావణుడి కంటికి కపిల మహర్షి చేతిలో ఆయుధాలతోనూ, వక్షస్థలం మీద లక్ష్మీదేవి, కళ్ళలో సూర్యచంద్రుడు, దాత, విధాత, రుద్రుడు అందరూ కలిసి కనిపిస్తున్నారు. రావణుడు ఇదంతా ఋషి మాయే అనుకున్నాడు. కపిల మహర్షిని కొట్టాట. వెంటనే కపిల మహర్షి కూడా రావణుడు ఒక్క దెబ్బ వేయగానే మూర్ఛపోయాట ఆయన. కపిలుడు గుహలోకి వెళ్ళిపోయాడు. రావణుడికి తెలివొచ్చి గుహలోకి వెళ్ళాడు. కపిల మహర్షిని చూసి, మహాత్మా, మీరెవరు అని అడిగాట. కపిల మహర్షి నోరు తెరవగానే రావణుడు విష్ణుమూర్తి స్వరూపాన్ని చూసి,
మీ చేతిలో చచ్చిపోవడం కంటే నాకింకేం కావాలి అన్నట్ట. అనుగ్రహించండి అన్నట్ట. కళ్ళు మూసుకొని నిలబడిపోయాట. కపిల మహర్షి ఆ గుహలో మాయమైపోయాడు. కపిల మహర్షి చరిత్రలో ఇలాంటి కథలు అనేకం ఉన్నాయి. ఆయన చెప్పిన సాంఖ్య యోగము, భక్తి యోగము ఇప్పటికీ మనందరికీ అందుబాటులోనే ఉన్నాయి. అవి చదివి మనం ముక్తిని పొందాలి. అది చదవడం మూలంగా మనం కూడా విష్ణుమూర్తి విశ్వస్వరూపాన్ని చూడవచ్చు అంటున్నారు రచయిత. చూసారా? మనలాంటి అజ్ఞానులను ఉద్ధరించడానికి మనిషి రూపంలో పుట్టి, తపస్సు చేసుకుంటూ, ఎంతోమంది మునులకు జ్ఞానబోధ చేసి, ఎంతోమంది మహాత్ముల్ని మన కోసం ఈ భూలోకంలోకి పంపి, మనకి ధర్మంగా ఎలా బ్రతకాలో కపిల మహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ అవతారంలో వచ్చి మనందరికీ బోధించారనమాట. అందుకనే జ్ఞాన భిక్షను పెట్టమని మనం గురువు దగ్గరికెళ్ళి అడుగుతూ ఉంటాం. ఈ క్షణికమైన జీవితంలో అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. అన్నీ అనుభవించడం కోసమని నేనుండను, అవి ఉండవు. అందువల్ల నాకు ఏదైనా మార్గోపదేశం చెయ్యని ఆశతో గురువుని ఆశ్రయిస్తే మోక్ష మార్గాన్ని 3 రకాలుగా చెప్తారట వాళ్ళు. వాళ్ళే అంకురితులు, పుష్పితులు, ఫలితులు అంటూ మనం పిలుస్తామని చెప్పారాయన. తర్వాత జీవితంలో ఏ మార్గాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళనే ఫలితులు అంటారు. ముక్తి ఫలం లభించిన వాళ్ళు ఫలితులవుతారు. ఈ రకంగా ఆయనకి అనేక విషయాలను చెప్పాడు ఈ మహానుభావుడు. ఒక మంత్రాన్ని కూడా ఆ రాజుకు ఉపదేశించాడు. ఏంటి? పరాయ పరరూపాయ పరమాత్మన్ పరమాత్మనే నమః పరమతత్వాయ పరమానందాయ ధీమహి అంటే పరాత్పరమైనటువంటి బ్రహ్మ వస్తువు దానికే నమస్కరించాలి. ఈ ప్రపంచంలో లభించే ఆనందానికి పరమై ఉండేటటువంటి ఒకానొక ఆనంద స్వరూపం అయినటువంటి వస్తువు అది. ఆ పరమాత్మ దర్శనం చేత లభించే ఆనందానికి హేతువేదో అది లోకాన్ని తరించిన తరువాత కలిగే ఆనందం. ఈ లోకంలో ఆనందదాయకమైన వస్తువులు అనేకం ఉన్నాయి. ఆ వస్తువులు లభిస్తే ఆనందం, లేకపోతే దుఃఖం కలుగుతాయి మనకి. ఒకనాటికి అవి తరిగిపోతాయి. కానీ అవతులు లేని ఆనందం ఏదైతే పరమాత్మ యొక్క తత్వం అది మాత్రం ఎన్నటికీ తరగదు అంటూ మోక్షానికి మార్గం ఏంటో కూడా ఆయనకి వివరించి చెప్పారు. ఈ రకంగా చిన్న చిన్న విషయాలనే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దానిలో మనకి పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే మార్గం కలుగుతుంది. ఒక గురువుని ఆశించి దాన్ని స్పష్టీకరించుకోవాలి అంటూ ఆయనకి బోధ చేశాడు మహర్షి. అలాంటి మహర్షుల యొక్క గొప్ప వాదాలని, ప్రవచనాల్ని మనం కూడాను ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ రేపు మరొక మహర్షి గురించి తెలుసుకుంటూ, మరిన్ని విషయాల్ని చెప్పుకుంటూ ముందుకెళ్దాం. అంతవరకు సెలవు.